ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఈ దినము ప్రభువును వెదికినటువంటి స్త్రీ గురించి మనం చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఈ స్త్రీ కనిపిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా మనము ఈ స్త్రీని గురించి చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఈమె కనాను స్త్రీ, సురోఫెనికే వంశమునకు చెందినటువంటి గ్రీసు దేశస్తురాలు. ఈమె పేరు వ్రాయబడలేదు. ఈమెకు వచ్చిన కష్టం ఏమిటి అంటే కుమార్తె దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నది. అయితే కుమార్తె స్వస్థత నిమిత్తము ఈమె యేసు ప్రభువును వెతుకుతూ వచ్చి ప్రభువును స్వస్థపరచమని వేడుకుంటూ ఉంది. ఎలా వేడుకుంటూ ఉంది అనంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ స్త్రీకి తన గురించి తనకు బాధ లేదు, కానీ తన కుమార్తె విషయమైన బాధ వలన ప్రభువును వెతుకుతూ ప్రభు ఉన్న చోటికి వచ్చి కేకలు వేసింది. తన బిడ్డ విషయమైన బాధకు కరుణించుమని యేసు ప్రభువును వేడుకుంది. కానీ ప్రభువు మాట్లాడలేదు. ఆమె కేకలు వేస్తూ ఉంది. శిష్యులు అది భరించలేక ఆమెను పంపించేయమని వేడుకున్నారు. కానీ ప్రభువు సహాయం చేయడానికి నిరాకరించాడు. అన్యురాలైన స్త్రీ యొక్క పట్టుదలను, విశ్వాసాన్ని ప్రభువు పరీక్షించాలని అనుకున్నాడేమో. ఆమె విశ్వాసంలో గెలిచింది, విడిచిపెట్టలేదు. ప్రభువు దగ్గరకు వచ్చింది, మ్రొక్కింది, సహాయం చేయమని అడిగింది. కానీ ఇంకా ప్రభు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని కఠినంగా జవాబిచ్చాడు. పిల్లలనగా ఇశ్రాయేలీలు, కుక్క పిల్లలనగా అన్యులు. ఈ స్త్రీ అసహనంగా, కోపంతో తృణీకరింపబడుతున్నానని ఆలోచించి అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఆమె తగ్గింపు స్వభావముతో ప్రభువుకు ఏమని జవాబిచ్చింది అంటే, నిజమే ప్రభువా అని అన్నది. అంటే ఎంతో తగ్గించుకొని ఇంకా ఏం మాట్లాడుతూ ఉంది అంటే, యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు కుక్క పిల్లలు తినును గదా అని ఎంతో తెలివితో జవాబిచ్చింది. వెంటనే ఆమె విశ్వాసాన్ని ప్రభువు గనపర్చాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ప్రభువును ఈమె వెతుకుతూ వచ్చింది, వేడుకుంది, విశ్వాసం ఉంచింది, తగ్గించుకుంది. తను కోరినట్టే తనకు జరుగులాగున పట్టుదలతో ఉంది. బహుశా ఆ అన్య కుటుంబం రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఉండవచ్చును. ఈ స్త్రీని మనము చూసినప్పుడు ఇటువంటి పట్టుదల మనకు కూడా ఉండాలి. నేటి దినాల్లో యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, ఉన్నటువంటి సంఘము పరిస్థితుల వలన ఎప్పుడు ఏ విధంగా పిల్లలు మారిపోతారో, ఏ త్రోవలో వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి వారి గురించి మనము ప్రభువును ఎల్లప్పుడూ వేడుకుంటూ వారి చుట్టూ మనము కంచె వేసుకోవాలి. ప్రభువు చేతులకు వారిని అప్పగించాలి. ప్రభువును బ్రతిమలాడుకుంటూ వారిని సన్మార్గంలో పెంచుటకు మనకు కూడా జ్ఞానం ఇవ్వమని అడగాలి. ప్రభు యొక్క కాపుదల భద్రత కొరకై అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన ద్వారబంధముల యొద్ద మనం కూర్చొని వేచి పిల్లల కొరకై మొరపెట్టినప్పుడు వారు మంచి బిడ్డలుగా ఎదిగి ప్రభువును మహింపరిచే బిడ్డలుగా ఎదిగి మనకు కూడా ఎంతో నెమ్మది కలిగే విధంగా వారు జీవించగలుగుతారు. కాబట్టి ప్రభువును ఈమె ఎలాగూ వెతుకుతూ వచ్చిందో వెనుతిరగకుండా అలాగా ఆమె వెతికింది. కాబట్టి ఆయనను వెతికినట్లే, ఆయన రాజ్యాన్ని వెతికినట్లే ప్రభువును వెతికితే కాబట్టి ఆ విధంగా ఆమె సహాయాన్ని పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ఆ విధంగా అంత్య దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో మన బిడ్డలు కూడా నశించిపోకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా
వారి ఎడల మనము పట్టుదల కలిగి ఉందాము. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక.